జై భారత్ ఛానల్ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు బాధ్యతలు స్వీకరించి నెల రోజుల్లోనే వారు రష్యా పర్యటన చేయటం, ఉక్రెయిన్ రష్యా యుద్ధం తరువాత యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో మీకు నరేంద్ర మోదీ గారు రష్యా పర్యటన చేయటం, రష్యాలో ఘన స్వాగతం అందుకుని రష్యాలో ఆ దేశ అధిపతి అయినటువంటి పుతిన్ గారు రష్యా అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏదైతే ఉంటుందో ఆ పురస్కారంతో సత్కరించినటువంటి సంఘటన కూడా మనం సత్కరించటం, రష్యా గౌరవ సత్కారాలు అందుకున్నటువంటి మోదీ గారు మొట్టమొదట పుతిన్ మోదీ సమావేశంలో వారిద్దరి మధ్య వచ్చినటువంటి చర్చ భారతదేశాన్ని నుంచి యువకుల్ని కొంతమంది ఏజెంట్లు ఉద్యోగాలు ఇస్తామని, ఎక్కువ జీతాలు వస్తాయని చెప్పి రష్యా తీసుకెళ్ళటం, ఆ రష్యాలో ఉక్రెయిన్ సైన్యంపై యుద్ధం చేయటానికని చెప్పి అక్కడ వారి దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్లు తీసుకుని అందులో బలవంతంగా వీళ్ళ యుద్ధ కార్యక్రమాల్లోకి వీళ్ళని బలవంతంగా నెట్టడం అనేది జరిగిందని చెప్పి, ఎవరైతే ఆ పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు మోదీ గారిని మా పిల్లల్ని రక్షించండి, మా పిల్లల్ని రష్యా నుంచి మమ్మల్ని విడిపించమని చెప్పేసి ఆ పిల్లలు మాకు అప్పచెప్పమని చెప్పేసి వారు కోరుకోగా, మోదీ గారు మొట్టమొదట పుతిన్ గారితో సమావేశమైన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే వీరు అడగటం, పుతిన్ గారు తిరిగి దానికి అంగీకరించడం ఇవన్నీ జరిగిపోయినాయి. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి భారతదేశానికి రావటమే తరువాయి. పోతే అక్కడ జరిగినటువంటి పర్యటనలో రష్యాతోటి మనకి ఈ రష్యా పర్యటనలో ఏదైతే రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం సందర్భంగా నాటో దేశాలన్నీ కూడా ఉక్రెయిన్కి సపోర్ట్గా నిలబడటం, ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యాని ఒంటరిని చేయాలని చెప్పి చూసిన సందర్భంలో మనం రష్యాకి అండగా నిలబడటం జరిగింది. అయితే రష్యాకి అండగా నిలబడటం అనేది ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్నందుకు సపోర్ట్గా మాత్రం కాదది. భారతదేశం ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటుంది. భారతదేశం యుద్ధానికి వ్యతిరేకం. అంతే కాబట్టి కానీ రష్యా మాకు మిత్ర దేశం అయినప్పటికైనా సరే ఈ యుద్ధం కరెక్ట్ కాదు, యుద్ధాలు చేసే రోజులు కాదు ఇవి. ఏదైతే ఈ మానవ మనుగడ కోసం మనం తీసుకోవాల్సినటువంటి అనేక చర్యలు ఉన్నాయి, అనేక ఒప్పందాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో తాండవిస్తున్నటువంటి ఉగ్రవాదం ఏదైతే ఉన్నదో ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసం ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయాలని భారతదేశం ఇస్తున్నటువంటి పిలుపు. అలాగే ఏ దేశంతోటి కూడా ఏ దేశానికి సపోర్ట్గా ఏ దేశానికి సపోర్ట్ కానీ ఒక దేశానికి వ్యతిరేకంగా కూడా భారతదేశం పనిచేయట్లేదు. దౌత్య రాజకీయాల్లో చాలా సమాలోచనలు చేస్తూ భారతదేశానికి ఏది అవసరం, భారతదేశ యొక్క మనుగడ కోసం ఏది అవసరం, భారతదేశ ప్రజలకు ఏది అవసరం అనేటువంటి ఆలోచనతోటి మాత్రమే పనిచేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. నరేంద్ర మోదీ గారు పుతిన్ గారికి కూడా చెప్పారు, ఇది యుద్ధ సమయం కాదు, యుద్ధం ముగించండి, చర్చలతో పరిష్కారం చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. అంతేగాని ఎవరికి ఇక్కడ మామూలుగా మనం ఆయుధాలు పట్టుకుని ఎవరి పక్కన నుంచుంటానికి సిద్ధంగా లేవనేది మన దేశం చెబుతున్నటువంటిది. అలాగే అనేకమైనటువంటి మన ప్రయోజనాల కోసం ఏదైతే రష్యా మీద ఆంక్షలు విధించిందో ప్రపంచ నాటో దేశాలన్నీ
ఆంక్షలు విధించి నష్టపరచాలని చూసినప్పుడు భారతదేశం రష్యాకి అండగా నిలబడి రష్యా నుంచి వ్యాపార లావాదేవీలు సాగించడానికి మన ప్రభుత్వం ముందుకెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి ప్రధానంగా ఏ రకంగా మనం ఆయిల్ దిగుమతి చేసుకున్నాం అక్కడి నుంచి తక్కువ రేట్లో. వారు డాలర్తో సంబంధం లేకుండా మన రూపాయితోటి మనం ఒప్పందం చేసుకున్నాం. అదే రకంగా ఒప్పందం చేసుకుని మనం ఆయిల్ని దిగుమతి చేసుకున్న కారణంగా గత ఏడాది 2 లక్షల కోట్ల రూపాయలు మనకు లాభం జరిగిందనేది మనకు ఉన్నటువంటి నివేదిక. 2 లక్షల కోట్ల రూపాయలు మనకి లాభాన్ని ఆర్జించింది భారతదేశం. అదే రకంగా సరే, మన రూపాయి లెక్కల్లో మనం వెళ్ళినప్పుడు, ఈ రూపాయి వాళ్ళకి అక్కడ మారినప్పుడు, ఈ రూపాయి అక్కడ స్టాక్ అయిపోయినప్పుడు ఏమి చేయాలనే దాని గురించి ఆలోచిస్తే రష్యాకి ఒక చక్కని సలహా కూడా మన వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఏదైతే మా డబ్బులు ఉన్నాయో తిరిగి మా దేశంలో మీరు పెట్టుబడి పెట్టండి. అనేక రంగాల్లో మీరు పెట్టుబడి పెడితే మీకు మంచి లాభాలు వస్తాయని చెప్పి ఇక్కడ బ్యాంకింగ్ రంగంలో కానివ్వండి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కానివ్వండి, అనేక రంగాలలో మళ్ళా రష్యా యువతలు పెట్టుబడి పెట్టడం, దీని నుంచి రష్యా గొప్ప ఆర్థికంగా వృద్ధి చెందడం కూడా జరిగింది. ఇక్కడ ఈ 2 దేశాలకి కూడా చాలా మంచి జరిగింది భారతదేశం యొక్క ఆర్థిక ఒప్పందాల వల్ల. ఆ రకమైనటువంటి ఒప్పందాలతోటి మన యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే రష్యా ప్రభుత్వాన్ని ఈ రోజుని రష్యాని మనం కాపాడినటువంటి వాళ్ళం అయ్యామని చెప్పేసి వాళ్ళకి అపారమైనటువంటి నమ్మకం. అలాగే ఈనాడు పుతిన్ గారు అన్నారు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్. భారతదేశం ఎప్పుడు కూడా మనకి మిత్రదేశం అని చెప్పి, మాకు మిత్రదేశం అని చెప్పేసి వారు చెప్పుకోవటం జరిగింది చాలా గర్వంగా. సరే, అక్కడ ఏదైనప్పటికైనా సరే ఆ దేశంతో జరిగినటువంటి, ఇప్పుడు మోదీ గారు వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ఒప్పందాలు, మన రక్షణ వ్యవస్థ బలోపేతం అవడానికి ఒప్పందాలు జరిగినాయి. మంచి మంచి ఆయుధాలు అక్కడి నుంచి ఈ రోజుని మళ్ళా మనకి వారు ఇవ్వటానికి, మనం కొనుగోలు చేయటానికి జరిగింది. అదే రకంగా ఈ రోజుని భారతదేశం నుంచి ఏవైతే డ్రగ్స్, ఏవైతే మందులు ఉంటాయో ఇవన్నీ కూడా ఈ ఫార్మా మెడికల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈ రోజున భారతదేశం నుంచి మనం ఎగుమతి చేస్తున్నాం. అనేక రంగాల్లో ఈ రోజుని భారతదేశం రష్యాకి ఎగుమతులు కానీ, రష్యా నుంచి మనం అటు ఆయుధాలు దిగుమతి చేసుకోవడంలో కానివ్వండి, ఆయిల్ దిగుమతి చేసుకోవడంలో కానివ్వండి, ఇంకా అనేక రకాల విషయాల్లో ఒకరికొకరు సహకరించుకోవటానికి, అలాగే ఉగ్రవాదం పైన కలిపి పోరాటానికి కూడా రష్యాతోటి ఈనాడు ఒప్పందం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈనాడు మన ప్రధానమంత్రి మళ్ళా రష్యా పర్యటనలోని గొప్ప విజయాన్ని మళ్ళా పొందటం జరిగింది. విజయాన్ని తీసుకురావడం, భారతదేశానికి గొప్ప విజయాన్ని సాధించడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రధానమంత్రి ఈనాడు భారతదేశానికి నిజంగా మనం చేసుకున్నటువంటి పుణ్యమని మాత్రమే నేను అనుకుంటాను. కాబట్టి ఎవరైతే ఈనాడు మన ప్రధానమంత్రికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు భారతదేశాన్ని ఈ 5 సంవత్సరాల్లో జగద్గురు స్థానంలో నిలబెట్టడానికి, ఆర్థిక వృద్ధి రేట్లో 3వ స్థానానికి తీసుకురావడానికి ఖచ్చితంగా వీరి వల్లే సాధ్యం అవుతుంది. అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ఆశిస్తూ, ఈ దేశంలో గత అనేకమైనటువంటి మేధావులు, అనేక రకాల కోతలు కూస్తున్నటువంటి వాళ్ళు, అలాగే ఇది ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో వాళ్ళు మాట్లాడే తీరు పార్లమెంట్లో ఇవన్నీ గమనించాం. నేను ఈనాడు ఈ కాంగ్రెస్ వారిని అడుగుతున్నాను, గతంలో మన పరిస్థితి, పాకిస్తాన్కి మనకి జరిగినటువంటి యుద్ధంలో
90,000 మంది మన సైనికులు పట్టుబడితే, వాళ్ళ సైనికులు 60,000 మంది మనకు పట్టుబడితే 60,000 మందిని ఇడిపించే ఇక్కడి నుంచి మన ప్రభుత్వం ఆనాడు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అక్కడున్న 90,000 మందిని మన వాళ్ళు తీసుకురాలేదు, జైల్లో మగ్గి చచ్చిపోయారనేది పచ్చి నిజం. వీళ్ళ దేశాన్ని కాపాడేది, వీళ్ళ దేశ రాజ్యాంగం గురించి మాట్లాడేది, వీళ్ళ ఈ సమాజం యొక్క రక్షణ గురించి మాట్లాడేది. అంతే కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి రాజ్యాంగం గురించి కానీ ఈ దేశం గురించి కానీ ఈ దేశ ప్రగతి గురించి కానీ వీళ్ళకి ఏ రకమైనటువంటి ఆలోచనలు కానీ ఏ రకమైనటువంటి అనాలోచితలే తప్ప ఆలోచనలు అయితే లేవు. ఈ దేశాన్ని ఎప్పుడైనా సరే బస్టు పట్టించాలని చూసేటువంటి ఇండియా కూటమి ఏదైతే ఉందో దానికి ప్రజలు తగినటువంటి బుద్ధి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. ఆ రకంగా మనం ఆలోచన చేసి నరేంద్ర మోదీ లాంటి నాయకుల్ని మనం ప్రోత్సహించిన భారతదేశం రక్షణకి ఎప్పుడైనా సరే రాజు బలవంతుడైతే అక్కడ ఉన్నటువంటి సైన్యం బలంగా ఉంటుంది. అలాగే దేశం ఆర్థికంగా బలంగా ఉంటే అన్నీ బలంగా ఉంటాయి. అంతే కాబట్టి ఏదైతే త్రిశూల కోణాల్లో ప్రయాణం జరుగుతుందో, పంచకార్యాల్లో ప్రయాణం జరుగుతుందో, అలాగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకెళ్తూ మోదీ గారు చేసేటువంటి ఆలోచనలు, వారు చేసేటువంటి ప్రయత్నాలు తప్పక భారతీయులందరికీ కూడా మంచి భవిష్యత్తుని తీసుకొస్తాయని, మంచి ఈ దేశానికి గొప్ప గౌరవాన్ని తీసుకొస్తాయని చెప్పేసి తీసుకొస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి అందరికీ మనం చేసుకుంటూ, మరి అందరూ కూడా ఈ వీడియోని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి 10 మందికి షేర్ చేయమని కోరుతూ చాలా తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.